దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు సాకులను ఒప్పుకోడు అనే అంశమును మనము ధ్యానం చేసుకుందాము. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము మనము గమనించినట్లయితే 4-10 వరకు మనము చూస్తే, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అంటున్నాడు. దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గర్భములో నిన్ను రూపింపక మునుపే అంటున్నాడు. అంటే తల్లి గర్భములో మనం రూపింపక మునుపే, ఎఫెసు రాసిన పత్రిక 1:4లో ఒక మాట ఉంటది. జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో, అంటే తల్లి గర్భములో మన పిండం కాకముందే మన ఆత్మను దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే, దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని మనల్ని పెట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని, అంటే ఈ లోకంలో ఉంటున్న ప్రజలు వాళ్ళకు రక్షణార్థమై వాళ్ళు నశించిపోవద్దని దేవుడు నిన్ను జగత్పునాది వేయబడక ముందే ఒక, అంటే సేవకుడు అనగా ఒక చర్చి పాస్టర్ అందరూ అనుకుంటారు. కానీ దేవుడు చర్చి పాస్టర్ కాకుండా ప్రవక్త కూడా కొంతమంది నియమిస్తా అంటాడు. కనుక ఈ విషయంలో మనం గమనించినట్లయితే దేవుని దగ్గర సాకులు నడవవు. ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో, అయ్యో ప్రభువా చిత్తగించు, నేను బాలుడనే మాటలాటకు నాకు శక్తి చాలదనెను. ఇక్కడ ఇర్మీయా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇర్మీయా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను బాలుడనే మాటలాటకు నాకు శక్తి లేదని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుని పని విషయంలో సాకులు చెప్పుతూ తప్పించుకోవడానికి చాలా మంది ఇష్టపడి దేవుని చిత్తము నెరవేర్చని వారుగా కూడా ఉంటున్నారు. అయితే ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యాలు ప్రకటించవచ్చు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తున్నదంటే, ఆ జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అంటున్నాడు. అంటే దేవుని నియమానికి మనము సాకులు చెప్పకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను పంపు వారి అందరి యుద్ధకు నీవు పోవలెను. అంటే ఈ లోకములకు మనం వచ్చినామంటే దేవుడు మరి కొద్ది మందికి దేవుని యొక్క వాక్యము చెప్పాలని దేవుడు మనల్ని పంపించిండు. ఇక్కడ దేవుడు మరి మనల్ని ఎవరి దగ్గరికి పంపుతాడు అనేది మనము దేవుణ్ణి అడగాలి. ఒక సంఘ కాపారంటే చర్చిలో చూసుకుంటాడు కానీ ఈ పంపడం అనేది సువార్థికులు ఎవరైనా చేయొచ్చు. దేవుని యొక్క పని. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిందే చెప్పమంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు వేరేది నీవు సొంతగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు గానీ, నేను నీకు ఏదైతే చెప్తానో అదే నువ్వు చెప్పాలని దేవుడు ఈ లోకంలో మనందరినీ తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించిండు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈయన అంటున్నాడు, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏం చేస్తున్నాడట? ఆ యొక్క ఇర్మీయా నోట్ల దేవుని మాటలను దేవుడు ఆ ఉంచి ఉన్నాడట. ఈరోజు దేవుడు మరి నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ బిడ్డ, నిన్ను కూడా దేవుడు మరి కొద్ది మంది ప్రజలకు మరి దేవుని యొక్క మాటలు, నేను నిన్ను పంపి అంటున్నాడు. పంపు వారు అందరి ఎదుకు పోవాలంటే నీవు ఖచ్చితంగా కొద్ది మందిని దర్శించాలి. దేవుడు ఏదైతే చెప్పమంటున్నాడో ఆ మాటలు చెప్పాలి. దాని కొరకు మనము చాలా మంది ప్రార్థన చేయమంటే వాళ్ళ అవసరాల కొరకు, వాళ్ళ అక్కల కొరకు ప్రార్థన చేస్తారు గానీ, ప్రార్థన ఏమని చేయాలంటే, నేను ఎవరికి దేవుని కోసం చెప్పాలి, ఎవరి యొద్దకు పోవాలి ప్రభు అని దేవుని మనం అడిగి, దేవుడు పంపించిన దగ్గరికెళ్ళినట్లయితే, దేవుడు మాట్లాడినప్పుడు అద్భుతముగా రక్షణ అనేది ప్రజలు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని అందుకే ప్రతిష్ఠించిండు. నువ్వు దేవుని దగ్గర మరి తప్పించుకోవడానికి వీల్లేదు. ఈయన కూడా తప్పించుకోవాలని చూస్తున్నాడు గానీ, దేవుని యొక్క చిత్తం ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఈరోజు చాలా మంది ఆ దేవుని చిత్తం ప్రణాళికలు తెలుసుకోకుండానే తప్పించుకొని తిరుగుతున్నారు. కనుక ఒకరోజు దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము మరి మనకు సెలవిస్తున్న ప్రకారముగా
మనము తప్పకుండా దేవునికి లెక్క అనేది అప్పచెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము నిర్లక్ష్యంగా కాకుండా మనము దేవుడు దగ్గర మనము అడగాలి. ఎవరికి దేవుని కోసం చెప్పాలి, ఎవరి దగ్గరికెళ్ళాలని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అనేది కూడా దేవుడు చెప్తాడు. వారికి ఏమి చెప్పాలని కూడా దేవుడు చెప్తాడు. అట్లా చెప్పనట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. రోమపత్రిక 14 అధ్యాయం 11వ వచనంలో, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెబుతున్నాడు. అంటే దేవుడు ఒట్టు పెడుతున్నాడు. ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక యేసు ప్రభువును స్తుతిస్తది అని వ్రాయబడినది గనుక, మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. రోమ 14:11 చూస్తే మన మాట దేవునికి ప్రతివాడు లెక్క అప్పగించాలట. నేను నిన్ను ప్రతిష్ఠించిన, నిన్ను గర్భములో ఏర్పాటు చేసుకున్నా, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్పాను, నేను చెప్పే మాటలు చెప్పానప్పుడు నువ్వు ఎట్లా పోవాలని చెప్పేసి దేవుడు ఒకరోజు మనం లెక్క అడుగుతాడట. ప్రియ దేవుని బిడ్డ, కనుక మనము చాలా భయం కలిగి చాలా జాగ్రత్తగా మరి దేవుడు అప్పగించిన పనిని మనము చేయడానికి సంసిద్ధంగా ముందుకు కొనసాగాలి. నిర్గమకాండము చూసినట్లయితే 4వ అధ్యాయములో, నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయములో 11వ వచనం చూసినట్లయితే, అప్పుడు మోషే, ప్రభా, ఇంతకు మునుపైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను అంటున్నాడు. ఇక్కడ ఈయన కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, సాకులు చెప్తున్నాడు. దేవుని దగ్గర తప్పించుకోవడానికి వీళ్ళే. దేవుడేమో ఒక గొప్ప ప్రణాళిక మానవుగా కలిగి ఉన్నాడు. జగత్పునాది వేయబడక ముందు క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నాడు. మరి జనముల కొరకే దేవుడు తయారు చేసి పెట్టుకొని మరి దేవుడు ప్రతిష్ఠించుకుంటే, మన వాళ్ళు మాత్రము సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కనుక దేవుడుతో మోషే మాట్లాడుతున్నాడు, నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యం గలవాడని యెహోవాతో సెలవిచ్చాను. కనుక నేను నాలుక మాంద్యం గలవాటే, నాకు చక్కగా మాట్లాడరాదు, చక్కగా చెప్పరాదు అని ఈయన దేవునితోటి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు 12వ వచనములో, వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుందును, నీవు ఏమి పలకవలసిన నీకు బోధించదని చెప్పాను. దేవునికి స్తోత్రాలు. కనుక మనము కూడా దేవుడు ఏం మాట్లాడాలో మరి మనము ముందు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 2 అడుగులు వేపిస్తా అంటాడు. మన మాట నేర్పడం కాదు కావచ్చు. మోషే గాని, ఇర్మియా గాని వాళ్ళ తాతలు బిషపులు కాదు, పాస్టర్లు కాదు, వాళ్ళ నాన్న కూడా పాస్టర్ కాదు, మన వాళ్ళు కూడా అంతే కావచ్చు బహుశా. మన కుటుంబంలో మనమే దేవుని అంగీకరించిన కావచ్చు. మన నాన్నలు పాస్టర్లు కాదు, మన తాతలు కాదు, మన చుట్టాలు క్రైస్తవులు ఎవరు లేరు కావచ్చు. వాళ్ళైతే మంచిగుండు అని అనుకుంటారు చాలా మంది. కానీ అక్కడ వీళ్ళకు కూడా అట్లనే ఉన్నది. మోషే వాళ్ళ నాన్న తాత పాస్టర్స్ కాదు, ఇర్మీయా వాళ్ళ నాన్న తాత పాస్టర్స్ కాదు. కానీ దేవుడు ఏర్పాటు వాళ్ళని చేసుకున్నాడు. వారితోటి గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి నేను నీ నోటికి తోడై ఉండి ఏమి నువ్వు పలకవలసిన నీకు బోధించనని దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మోషకు చెప్పినట్టు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు. ఏమి బోధించాలో దేవుడు మరి ఏమి పలకాల్లో నీ నోటికి తోడుగా ఉండి ఏమి పలకవలసిన నీకు బోధిస్తాడట. కనుక ఈ వాక్యం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు నువ్వు తయారు కావాలి. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. అంటే మోషే కూడా పాస్టర్ కాదు, ఒక బాధ్యత గల వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త, ఆయన ఒక బాధ్యత గల వ్యక్తిగా. కనుక మోషే అయితే ఈ పాప శాపంలో వ్యక్తులను మరి శాపంలోకి వెళ్ళి ఐగుప్తు నుంచి విడిపించినట్టు ఈ యొక్క గొప్ప సువార్త పని నువ్వు కూడా చేయగలవు. అంటే నువ్వు సువార్థికునిగా ఆ యొక్క పాపములో శాపములో ఆ యొక్క మరి ఐగుప్తు లాంటి సాతాను బానిసలుగా ఉంటున్న పాపంలో ఉన్న ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్పి వాళ్ళని విడిపించగలవు. ఒకవేళ నువ్వు నిజంగా రెడీగా ఉండి దేవుడు చెప్పింది చెప్తే మోషేలాగా నువ్వు అనేకులను నడిపించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా న్యాయాధిపతుల గ్రంథములో కూడా చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము
6వ అధ్యాయములో మనము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ మనకు గిద్యోనున్నాడు. ఈయన కూడా అదే దేవుడేమో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈయన కూడా ఏమంటున్నాడు? యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనమేమో మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మన కష్ట సమయంలో దేవా నీ సహాయం చేయని మనం అంటాం గానీ, సువార్త చేయడము, ప్రజల మధ్యలోకెళ్ళడం విషయంలో మాత్రము దేవా నాకు సహాయం చేయమని చెప్పేసి అసలు సువార్త చేయడం అనేది చాలా మంది ఆబ్జెక్షన్ చేత్తలేరు ఎవరు కూడా. కనుక దేవుడు యెహోవా దూత నాకు తోడై ఉండుని యెడల ఇదంతా మాకేలా సంభవించునని ఈయన అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు మనకు తోడుగా ఉండి తన పని తను జరిగించుకోవడానికి ఇష్టపడుతున్నట్టు మనం దేని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. అదే 12వ వచనం చూసినట్లయితే అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనము బలము తెచ్చుకోవాలని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మనల్ని దేవుడు తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించిండు. మనం ఒక సువార్త పని చేయొచ్చు, ఒక ప్రవక్తగా మనం ఉండొచ్చు. జనములను వారి పాపములకెళ్ళి మరి ఈ యొక్క సాతాను చేతులకెళ్ళి మనం విడిపియడానికి మనకు దేవుని బలము కావాలి. దేవుని శక్తి కావాలి. దేవుని బలము కావాలంటే ప్రార్థన జీవితము, వాక్యం అనేది మనలో ఉండాలి. ఇంకా 16వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి 16వ వచనం చూసినట్లయితే, నేను నీకు తోడై యుందును గనక ఒక మనిషిని హతం చేయనట్టు నువ్వు మిద్యానీయులను నువ్వు హతం చేయుదువని అంటే హతము చెయ్యదు అని అంటే దేవుడు ఇతనికి ఆ యొక్క అనాయింటింగ్ అనేది ఇచ్చేసిండు. అంటే నువ్వు చెయ్యగలవు, చేస్తావని దేవుడు నమ్ముతున్నాడు. దేవుడు ఆ చేసే శక్తిని బలమును ఇచ్చిండు గానీ, ఈయన మాత్రము భక్తి, ప్రార్థన జీవితం చెయ్యక ఈయన బలహీనంగా దేవుని యొక్క మాటను ధిక్కరిస్తున్నాడు. సాకులు చెప్పుతూ పోకుండా ఆగడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు చాలా మంది కూడా అదే. దేవుడేమో గొప్ప ఆధిక్యత మనకిస్తే మనము ధిక్కరించడము, సాకులు చెప్పడము, ఆ జరగవలసిన ప్రోగ్రాము మన ద్వారా క్యాన్సెల్ కావడానికి మనం ప్రయత్నం చేస్తా ఉంటాం. కనుక దేవుడు అంటున్నాడు, నా తోడు ప్రతి మోకాలు వంగుతది, నా ప్రతి నాలుక యేసు ప్రభువు ఒప్పుకుంటది. దీని గురించి మీలో ప్రతివాడు లెక్క అప్పచెప్పాలి. యిర్మీయా లాంటోళ్ళు ఉన్నారు, మోషే లాంటోళ్ళు ఉన్నారు, గిద్యోను లాంటోళ్ళు ఉన్నారు. కనుక మీరు కూడా లెక్క అనేది అప్పచెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో 15వ వచనంలో ఆయనను పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని. అంటే అన్య జనులలో అంటే మనము కూడా పుట్టుపూర్వ క్రైస్తవులు కాదు, మన క్రిస్టియన్స్, మన చుట్టాలు ఎవరు లేరు గానీ, దేవుడే మనల్ని మన తల్లి గర్భంలో పడినది మొదలుకొని మనల్ని ప్రత్యేకించినట్టుగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రాలు. అందుకే బాప్తిసం తీసుకున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే మరి సంఘంలో కూడా మనం పాలు పంచుకుంటున్నాం. కనుక దేవుడు మరి అన్యజనులకు దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువును ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక మనము తప్పించుకోవడము, సాకులు చేయడం చేయకుండా దేవుని పని చేయడానికి ఒక తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్.